ఉదయకాల సమయంలో ప్రభువా మరొక మారు నీ సన్నిధికి రావడానికి నువ్వు ఇచ్చిన నీ కృపను బట్టి వందనాలు. అనుదినము నీ నూతన కృపలతో మమ్మలను దర్శిస్తూ నాయన నీవు చేసిన దినములో నీ యందు ఆనందించుటకు మాకు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు. రక్షణ వలన కలుగు ఆనందము, పరిశుద్ధాత్మ యందుల ఆనందాన్ని మాలో ఉంచినందుకు వందనాలు. ఆనందాన్ని అనుగ్రహించువాడా, సంపూర్ణ ఆనందము నీ సన్నిధిలోనే ఉన్నది అని గ్రహించి నీ నామాన్ని స్తుతిస్తున్నాం. అండి పరిశుద్ధాత్మ దేవా, సమస్తమును నీ స్వాధీనంలోనికి పిలుస్తూ ఏ అడ్డు ఆటంకాలు అంతరాయాలు లేకుండా నేను ఇదిగో ప్రభువా ఈ యొక్క గడి అంతయు కూడా నీకు మహిమకరంగాను మేము నీకు అనుసంధానమై ఇదిగో ప్రభువా నాయన గడుపుటకు సహాయం దయచేయమని ఈ దినము వాక్యం వినడానికి మా హృదయాలు సిద్ధపరచండి. బలలో పాల్గొనడానికి మమ్మల్ని సిద్ధపరచండి. ఈ సమస్త ఘనత నీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభుని స్తుతించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. వర్షిప్ యు లార్డ్, వర్షిప్. ఇదిగో దేవుని గొర్రె పిల్ల నీవేగా, మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల నీవేగా, మా కృతజ్ఞత స్తుతులు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు. మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల నీవేగా, మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల నీవేగా, మా కృతజ్ఞత స్తుతులు. పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావం తొలగించి, పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావం తొలగించి, సిలువా శక్తితోనే నూతన జీవులుగా మార్చెను. ఆ సిలువా శక్తితోనే నూతన జీవులుగా మార్చెను. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు. మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల నీవేగా, మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల నీవేగా, మా కృతజ్ఞత స్తుతులు. దేవుని ప్రేమ విస్తరించగా, కృపావరములే దానముగా. దేవుని ప్రేమ విస్తరించగా, కృపావరములే దానముగా. యేసు క్రీస్తులోనే నీతిమంతులుగా మార్చెను. ఆ యేసు క్రీస్తులోనే నీతిమంతులుగా మార్చెను.
ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల నీవేగా, మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల నీవేగా, మా కృతజ్ఞత స్తుతులు. దేవునికి ఒక రాజ్యముగా యాజకులనుగా చేసితివి. దేవునికి ఒక రాజ్యముగా యాజకులనుగా చేసితివి. క్రీస్తుతో రాజ్యమేలగా జయించువానిగా మార్చెను. క్రీస్తుతో రాజ్యమేలగా జయించువానిగా మార్చెను. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు. మహిమయు ఘనతయు నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు. మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు. మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల నీవేగా, మా కృతజ్ఞత స్తుతులు. 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 వందనాలు గొర్రె పిల్ల నీకు వందనాలు. గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు నా యేసయ్యా. వందనాలు వందనాలు వందనాలు. మహిమా నీకే వందనాలు. ఘనత నీకే వందనాలయ్యా. నీవే అర్హుడవు యోగ్యుడవయ్యా, నీకు వందనాలు. గొర్రెపిల్ల నీవే వధించబడిన వాడవు. లోక పాపములను మోసిన దేవుని గొర్రెపిల్ల నీకు వందనాలు. Lamb of God, we worship you, we worship you. Lamb of God, we worship you. నా యేసయ్యా నీకు వందనాలు, వందనాలయ్యా. నీవే మా బలియాగము, నీవే మా పరిహారము, నీవే మా ప్రాయశ్చిత్తము. నా యేసయ్యా నీకు వందనాలు, నా
రాజా నీకు వందనాలు, మహిమానికే ఘనతానికే, యేసయ్యా నీకు వందనాలు. దయతో కాపాడినా కృపనే చూపించినా, దయతో కాపాడినా కృపనే చూపించినా, నేనునే మరువనేసు, నేనునే వీడువనేసు. స్తుతించేదాని నామం దేవా, అనుదినం స్తుతించేదాని నామం దేవా, అనుదినం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నేనునే మరువనేసు, నేనునే వీడువనేసు. స్తుతించేదాని నామం దేవా, అనుదినం స్తుతించేదాని నామం దేవా, అనుక్షణం. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. నేనునే వీడువనేసు,
ప్రేమికుడా నీకు వందనాలు, మా ప్రియుడా నీకు వందనాలు, నా ప్రేమ నీకు వందనాలు, నా రాజా నీకు వందనాలు, నా యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, వి వర్షిప్ యూ. నా యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. మన ప్రేమికుడైన యేసయ్యకు వందనాలు చెల్లిద్దాం. ఆయనే మన ప్రియుడు, ఆయనే శ్రేష్ఠుడు, 10,000లో సుందరుడు, అతి కాంక్షణీయుడు, ధవళవర్ణుడు, ధవళ సింహాసనాసీనుడు, స్తుతికి యోగ్యుడు, స్తుతి సింహాసనాసీనుడు, సౌందర్యము కలిగిన వాడు, వేవేల దూతల మధ్య కొనియాడబడేవాడు, గొప్పవాడు, ఘనుడు, రారాజు, ఎంతో ఘనుడు. థ్యాంక్ యూ లార్డ్. You are great, O Lord, we worship you. Great is thy power, great is thy name, great is thy faithfulness, great is thy handwork, great is thy plans, O Father. నీకు వందనాలు, స్తోత్రాలు. గనుడైన యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో కృతజ్ఞతాపూర్వకముగా ఘనమైన నామం ఎదుటికి మన ప్రార్థన విజ్ఞాపనలు తీసుకొద్దాం. థ్యాంక్ యూ లార్డ్, వి వర్షిప్ యూ. థ్యాంక్ యూ జీసస్. సహోదరి గ్లోరీ వచ్చి ప్రార్థన చేస్తుంది. థ్యాంక్ యూ జీసస్. ప్రస్తుతము మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మనకు తెలుసు. సమస్యను వివరించుట కంటే వాగ్దానములను ప్రభు జ్ఞాపకం చేద్దాం. ఈ యొక్క క్రైసిస్లో ప్రభు మనకి సమకూర్పుగా, పోషకుడుగా, మనలను ఆదరించువాడుగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్నాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు, స్తోత్రాలు, వందనాలు. ఈవెన్ మందిరంలో ఉన్నవారు దయచేసి, తర్వాత ఆన్లైన్లో చూస్తున్న వారు కూడా మాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మీరు కూడా ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనవి చేయుచున్నాం. నీకే వందనాలు, 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 వందనాలు యేసయ్యా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తుడా, సర్వోన్నతుడా యేసయ్యా, నీకే వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువా. పరిశుద్ధుడా, 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 కోట్లాది దూతలతో మహిమ పొందుతున్న దేవానికి వందనాలయ్యా. మా మధ్య మీరు ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి వందనాలు ప్రభువా. వందనాలు యేసయ్యా, వందనాలయ్యా. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే దేవా కేవలం నీ కృపనే నా తండ్రి యేసయ్యా. నీ దయతో మమ్మల్ని కప్పి దేవా నడిపిస్తున్న తండ్రి వందనాలయ్యా. వందనాలు రాజా. ఇదిగో దేవా మా దేశ పరిస్థితిని దేవా మరొక మారు దేవా నీ సన్నిధిలో దేవా విజ్ఞాపన చేస్తున్నాం రాజా. పరిశుద్ధుడా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు రాజా. మేము మనుషుల వైపు చూడట్లేదు దేవా యేసయ్యా, సమస్యల వైపు చూడట్లేదయ్యా దేవా, పరిస్థితుల వైపు చూడట్లేం ప్రభువా. సజీవుడైన దేవ, జీవము గల తండ్రి, కేవలం నీ వైపే చూస్తున్నాం ప్రభువా. యేసయ్యా, ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ తండ్రి నీవైతే నమ్మదగిన దేవుడవయ్యా. యేసయ్యా, నువ్వు మా పక్షా నుండి యుద్ధం చేస్తున్న దేవుడవు, నీకు వందనాలు ప్రభువా. వందనాలయ్యా. దేశ పరిస్థితిని అంతటిని దేవా నిమ్మలపరచండి రాజా. సమాధానాన్ని వేడుకుంటున్నాం రాజా. యేసు ప్రభా, ఇవన్నీ నీ రాకడక సూచనలు నా తండ్రి. నువ్వెంతో సమీపంగా ఉన్నావని మాకు తెలియజేస్తున్నాయి అయ్యా. యేసయ్యా, మేము ఇంకను సిద్ధపడుటకు దేవా నీ యొక్క కృపని వేడుకుంటున్నామయ్యా. ఏ కోణాల్లో మేము ఇంకా సరి చేయబడేది ఉందో మమ్మల్ని సరి చేయండి ప్రభువా. ఇదిగో నా తండ్రి యేసయ్యా, మా దేశ నాయకులను మీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా. మంచి జ్ఞానమును దయచేయండి అయ్యా, మంచి వివేకమును అనుగ్రహించండి ప్రభువా. దేశాన్ని ఎలా పరిపాలన చేయాలో, ప్రజలకు ఎలా న్యాయం తీర్చాలో వారికి మీరే నేర్పించండి ప్రభువా. యేసయ్యా, రాతి గుండెని సైతం మాంసం గుండెగా మార్చే దేవుడవు రాజా. యేసయ్యా, ఎవరు ఏ స్థితిలో ఉన్నారో నీకు తెలుసు దేవా. యేసయ్యా, ఎలాంటి నా తండ్రి విరోధమైన లేకుండా దేవా సమాధానం దయచేయండి అయ్యా. యేసయ్యా, ఈ అంత్య దినాల్లో నా తండ్రి యేసయ్యా, సంఘాల నిమిత్తం మొరపెడుతున్నాం ప్రభువా. సంఘస్థుల నిమిత్తం మొరపెడుతున్నాం దేవా. యేసయ్యా, ఈ గలిబిలిలో నా తండ్రి యేసయ్యా, యేసు ప్రభా, విశ్వాసుల్లో దేవా ఇంకనూ దేవా అధికమైన విశ్వాసాన్ని దయచేయండి అయ్యా. నీ కొరకు దేవా యేసయ్యా, అంతము వరకు దేవా నిలిచే విశ్వాసాన్ని పెట్టండి ప్రభువా. నా తండ్రి యేసయ్యా, సంఘాలలో దేవా ఉజ్జీవమును రగిలించండి రాజా. దేవా ఇంకను ఆసక్తితో దేవా, పట్టుదలతో దేవా ప్రార్థన చేయుటకు సహాయం దయచేయండి అయ్యా. అత్యాసక్తి పుట్టించండి ప్రభువా. పరిశుద్ధుడా, నీకు వందనాలు, వందనాలయ్యా. ఏదేమైనప్పటికీ దేవా నువ్వైతే నమ్మదగిన దేవుడవు కనుక దేవా నీ దగ్గరే మేము మొరపెడుతున్నాం దేవా.
యేసయ్యా మా దేశ స్థితిని అంతటిని నీ పాద సన్నిధిలో పెడుతున్నామయ్యా. ఎలా ఉన్నప్పటికీ దేవా, ఎంత కరువు ఉన్నప్పటికీ దేవా, పోషించే దేవుడవు రాజా. యేసయ్యా నడిపించే దేవుడవు రాజా. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో దేవా, వారికి కావాల్సిన అవసరతలు మీరు తీర్చండి అయ్యా. యేసయ్యా ఈ అంత్య దినాలలో దేవా, విశ్వాసంలో వెనకడుగు వెయ్యక దేవా, ఇంకను ముందుకు సాగుటకు సహాయం దయచేయండి ప్రభువా, సహాయాన్ని దయచేయండి ప్రభువా. యేసయ్యా నా తండ్రి, మా దేశ నాయకులకు మంచి జ్ఞానాన్ని దయచేయండి దేవా. యేసేపు లాంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి అయ్యా. ఈ కరువు కాలంలో దేవా, ఎలా సమకూర్చుకోవాలో, ప్రజలకి ఎలా పంచాలో వారికి జ్ఞానం అనుగ్రహించండి అయ్యా. యేసయ్యా నీకు వందనాలు 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 అయ్యా. ఇదిగో దేవా, ఒక్కసారి దేవా మరి నీ దగ్గర మొరపెడుతున్నాను దేవా. 2వ దినవృత్తాంతములు 7:14 నీ సన్నిధికి దేవా వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తామయ్యా. మా దేశ నిమిత్తమయ్యా, మా దేశ పాపాల నిమిత్తమే తండ్రి, నీ సన్నిధిలో దేవా మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా. యేసయ్యా తమ్మును తాము తగ్గించుకొని వారి చెడు మార్గాలను విడిచి దేవా, నీ తట్టు తిరిగితే దేవా, వారి పాపాలను క్షమించి దేవా, వారి దేశాన్ని స్వస్థపరుస్తున్నావు ప్రభువా. మా దేశాలను మీరు స్వస్థపరచండి. ప్రతి పాపం నుంచి దేవా, ప్రతి శాపం నుంచి దేవా విడుదలను అనుగ్రహించండి అయ్యా. ఈ అంత్య దినాల్లో దేవా భయంకరమైన పాపం విస్తరిల్లుతుంది దేవా. ఇలాంటి పాప జీవితంలో దేవా, దేవా పరిశుద్ధులు ఇంకను పరిశుద్ధులుగా అవుటకు దేవా, విశ్వాసులు ఇంకను విశ్వాసం ఎదుగుటకు సహాయం దయచేయండి ప్రభువా. యేసయ్యా ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ అంత్య దినంలో దేవా, ఒక్కరు నశించిపోకుండా దేవా, సర్వ శరీరం మీద మీ ఆత్మను కుమ్మరిస్తానన్ను మాట ఇచ్చిన దేవుడో కదా ప్రభువా. అందరి మీద మీ పరిశుద్ధ ఆత్మని కుమ్మరించిన తండ్రి, ప్రతి ఒక్కరూ రక్షణ పొందలాగున సహాయం దయచేయండి దేవా, సహాయం దయచేయండి అయ్యా. ఆ కలువరి సిలువల దేవా, ఆ ఎర్రటి ఎండలో నా తండ్రి నువ్వు ఎంతగానో బలియాగమైన ప్రభువా, నా కొరకే దేవా, మా కొరకే ప్రభువా. యేసయ్యా త్యాగాన్ని ఎవ్వరం కూడా మరవక దేవా, నీ సత్యాన్ని తెలుసుకొని నీ వైపు ఆకర్షింపబడే కృపని దయచేయండి ప్రభువా, దయచేయండి ప్రభువా. ఇదిగో దేవా, మరొక్క మారు మా దేశ స్థితిని అంతటినీ పాద సన్నిధిలో పెడుతున్నామయ్యా. మా దేశ నాయకులను పాద సన్నిధిలో పెడుతున్నామయ్యా దేవా. దేశ ప్రపంచంలో ఉన్న సేవకులను దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. వారు ఎదుర్కొంటున్న ప్రతి సవాళ్ళ మీద తోడుండి దేవా, వారికి ఇంకనూ మీ ఆత్మ నడిపింపు దయచేయండి రాజా. ఎన్నో అవమానాలు, నిందలు దేవా, ఇలాంటి సమయాల్లో కూడా దేవా వారి విశ్వాసాన్ని విడవక దేవా, వారు కొనసాగుతుండగా నీకే వందనాలు ప్రభువా, వందనాలయ్యా. ఎంత మంచి కాపర్లు ఇచ్చిన వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభువా. వారు మాకున్నందుకే దేవా, నీ సత్యాన్ని మేము తెలుసుకొని ముందుకు సాగగలుగుతున్నాం ప్రభువా. వారికి ఇంకనూ మంచి ఆరోగ్యాలను, దీర్ఘాయువును వారికి దయచేయండి రాజా, బలంగా వాడుకోండి ప్రభువా. ఇదిగో దేవా, మార్కెపురాన్ని, మా సంఘాన్ని దేవా మీ చేతులకు అప్పగిస్తుంది. ఈ రానై ఉన్నాయో జీవ కూడికలను కూడా మీ చేతులకు అప్పగిస్తాను దేవా. నువ్వు అందరితో మాట్లాడిన రీతిగా దేవా, ఈ సంవత్సరం దేవా గొప్ప ఆత్మల పంటను మాకు ఇస్తున్నందుకే వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలు రాజా. ఇదిగో కీర్తనలు 2:8 ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాను దేవా. అడిగితే జనములనే స్వాస్యంగా ఇచ్చే దేవుడు రాజా. దేవా ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తుండగా నూతన ఆత్మలను మాకు ఈ సంవత్సరం మీరు దయచేయండి ప్రభువా. ఈ మీటింగ్స్ ఎందు నిమిత్తం నువ్వు పెడుతున్నావో రాజా, అదంతటిని సక్సెస్ మీరు దయచేయండి రాజా. మా దైవజనులందరికీ కూడా మంచి ఆరోగ్యాలు ఇచ్చి బలంగా వాడుకోండి. మా సంఘస్థులందరినీ కూడా దీవించి దేవా, కుటుంబాలుగా దేవా ఉజ్జీవ కూడికలో కూర్చున్నటకు సహాయం దయచేసి ప్రతి అవసరం మీ నామంలో తీర్చిదేవా. ఈ అవకాశాన్ని బట్టి మీకే కృతజ్ఞత స్తుతులు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి.
ప్రతిరోజు ప్రతి నిమిషము నీ తలంపులతో నింపబడాలి. ప్రతిరోజు ప్రతి నిమిషము నీ తలంపులతో నింపబడాలి. నానోటి మాటలెల్లా పరులకా
శుద్ధాత్మ దేవుడు లేదా తండ్రి దేవుని యొక్క ఆత్మ ఆయన మీద నిలిచి ఉండటము, మన మీద పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉండేవాడిగా ఉంటున్నాడు. అందుకే యెషయా భక్తుడు ఈ మాట చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మీద నిలిచున్నప్పుడు మనం ఏ విధముగా ఆయన యొక్క శక్తిని పొందుకొని శక్తి సాధనాలుగా ఆయన కోసం ఎలా వాడబడగలమో ఈ వచనాలను చెప్తుంటున్నాడు. యెషయా 61 మొదటి వచనం చదువుకుందాం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం. ఈ 3 వచనాలు మనం గమనించినట్లా పరిశుద్ధాత్మ దేవుడు ప్రభైన యేసుక్రీస్తు మీదకి ఆయన వచ్చినప్పుడు ప్రభైన యేసుక్రీస్తు శక్తి కలిగిన వాడిగా అయ్యాడు. దేవునికి స్తోత్రం. జీసస్ వాజ్ ఎంపవర్డ్ ఫార్ ద సర్వీస్. అందుకే చూడండి, 30 సంవత్సరాలు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన 30 సంవత్సరాలు ప్రభైన యేసుక్రీస్తు పరిచర్య నిమిత్తమై ఆయన అభిషేకమును పొందలేదు. కానీ బాప్తిస్మం తీసుకొని ఆ 3.5 సంవత్సరాలు మనము గమనించిన బైబిల్ గ్రంథంలో ఆయన పరిచర్య చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద నిలిచి ఉన్నాడు. ఆత్మతో నింపబడినప్పుడు నీలో ఉంటాడు, నీ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నీ మీద నిలిచి ఉన్నప్పుడు నీవు ప్రభు సాధనముగా ఇతరుల కొరకు వాడబడుట కొరకు ఆయన నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. ఈ వచనములో మనము గమనించినడలా ప్రభువైన యేసుక్రీస్తు గురించి మాట ప్రవచనము చెప్పబడింది. ఏమని? ప్రభు ఆత్మ నాపైన నిలిచి ఉన్నది. దేవునికి స్తోత్రం. నిలిచి ఉండటము అనగా పర్మనెంట్. ఏందండి? టెంపరవరీ కాదు. కొద్ది రోజులుండి పాత నిబంధన గ్రంథంలో భక్తుల వలె కొద్ది కాలం వరకు ఉండేసి మళ్ళా తొలగించబడటం కాదు. పర్మనెంట్గా నీపైన నిలిచి ఉండటము. దేవునికి స్తోత్రం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీపైన నిలిచి ఉండువాడే అంటున్నాడు. ఎందుకంటే నిన్ను దేవాతి దేవుని మహిమ కొరకు సాధనముగా వాడుకోవడానికి. అందుకే మాట చెప్తుంటున్నాడు, ప్రభు ఆత్మ నాపైన ఉన్నది, ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు. ఎందుకంటే బీదలకు స్వార్థను ప్రకటించటం. వీఆర్ ఎంపవర్డ్ టు ప్రీచ్ ద గాస్పెల్ వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ అండ్ రెస్ట్స్ అపాన్ us. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మన మీద నిలిచి ఉన్నప్పుడు స్వార్థను ప్రకటించటకు మనం శక్తిని పొందేవారిగా ఉన్నాము. హల్లెలూయా. శక్తిని పొందేవారిగా ఉంటున్నాము. కనుక పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని మనకు అనుగ్రహిస్తాడు స్వార్థను ప్రకటించడం. అదే కాకుండా అపవాది చేత ఎవరైతే దేవుని బిడ్డరా నలగొట్టబడి ఉంటున్నారో వారికి విడుదలను అనుగ్రహించడం. దేవుని స్తోత్రం. వారిని స్వస్థతపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన మీద నిలిచి ఉండేవాడు. ఎవరైతే చెరసాల్లో ఉంటున్నారో అపవాది యొక్క బంధకాలను జీవిస్తుంటున్నారు. కొన్నిసార్లు విశ్వాసులు కూడా అపవాది యొక్క చెరలో బంధించబడిన వారిగా ఉండరు. కానీ వారి యొక్క స్వంత ప్రపంచాన్ని వారు సృష్టించుకుంటారు. ఆ స్వంత ప్రపంచంలో బంధించబడిన వారిగా ఉంటారు. అలాంటి వారికి కూడా బంధకాల నుంచి విడుదల అవసరమై ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము వచ్చినప్పుడు దేవుని బిడ్డల అపవాది యొక్క బంధకాలు ఉన్న వారికి విడుదల, అదే కాకుండా వారికి వారు సొంత బంధకాలు వేసుకుంటారు. దానికి కొందరికి దుర్వ్యసనాలు, అపవాది
కేవలం వారి జీవితంలో వారిని ప్రేరేపించాడు, బలవంతం చేయలేదు. కానీ వారు దుర్వ్యసనాలకు బానిసలుగా అయిపోతారు. ఉదాహరణకు త్రాగుడుకు, సిగరెట్కి, గుట్కా తినడానికి, నానా విధమైన వాటికి బంధించబడిన వారిగా ఉంటారు. అలాంటి వారికి విడుదల కలుగుతుంది. ఇది ఒకవైపు అయితే, మరొక వైపు చూసుకుంటే దేవుని బిడ్డల అపవాది యొక్క చెరలో ఈ రోజుల్లో ముఖ్యంగా విశ్వాసులుగా ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం మనపైన నిలిచి ఉంటుందో, దేవుడు నిన్ను బలమైన సాధనంగా వాడుకుంటా ఉంటాడు. ఎవరు అంటే చాలా ఎక్కువ శాతం ఈ రోజున హోమోసెక్షువల్స్, లెస్బియన్స్ ఎక్కువైపోతుంది. పురుష సంయోగులు, తర్వాత స్త్రీతోని, అంటే దేవుడు పెట్టిన పద్ధతిని విడిచిపెట్టి వారు దుష్టుని యొక్క ఉరిలో చిక్కబడి వాళ్ళ పద్ధతిలో జీవించే వారిగా ఉంటున్నారు. దాంట్లో నుంచి విడుదల పొందాలంటే చాలా కష్టం, చాలా కష్టం. కొన్ని సంవత్సరాల క్రితం ఒక సహోదరుడు చూడటానికి చాలా మంచిగా ఉన్నాడు, కీబోర్డ్ వాయించేవాడు, చక్కగా వర్షం నడిపించేవాడు చర్చ్లో. బా ఎంత చక్కగా నడిపిస్తున్నాడు కదా చర్చ్లో వర్షం అని మేము చాలా ముచ్చటపడిపోయేవాడు. అతను చూసినప్పుడు ప్రతి ఒక్కరూ చర్చ్లో ఉన్నవాడు అతన్ని వెల్కమ్ చేసేవాడు. కానీ ఒక రోజున ఆరాధనలు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఆయనని కీబోర్డ్ కొట్టొద్దని చెప్పు. నేను అన్నాను, వాయించు, వితౌట్ కీబోర్డ్ పీపుల్ సింగ్. అలా వితౌట్ కీబోర్డ్ పాడటం జరిగింది. దేవుడు అలా అయిపోయిన తర్వాత అతనికి ప్రార్థన చేస్తూ ఉంటే అతనిలో నుంచి హోమోసెక్షువల్ స్పిరిట్ బయటకు రావడం జరిగింది. ఇట్స్ ఎ స్పిరిట్. ఆ బంధకాల్లో జీవిస్తుంది. మంచి విశ్వాసి, దేవుని కొరకు వాడబడేవాడు, కానీ ఏ బంధకాల్లో ఉన్నాడంటే హోమోసెక్షువల్ స్పిరిట్ బంధకాల్లో ఉంటాడు. వెంటనే అతని ఇంటికి మేము వెళ్ళాము. వెళ్ళినప్పుడు అతను ఏ అబ్బాయితోనే జీవించేవాడో ఆ అబ్బాయి కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. ఆ రోజున ఇద్దరికి ప్రార్థన చేయడం జరిగింది. దాదాపు 6 గంటల సేపు పోరాటమే. కానీ 6 గంటల తర్వాత ఆ వ్యక్తిని పూర్తిగా ప్రభు విడిపించి ఉంటుంది. ఇద్దరు విడుదల పొందారు. ఆ విడుదల పొందిన తర్వాత ఆ యొక్క వ్యక్తి అంటున్నాడు, సార్ నేను కీబోర్డ్ వాయించాను చేస్తాను. నేను అడిగాను, సరే ఇన్నాళ్ళు వాయించావు కదా, ఇన్నాళ్ళు వాయించావు, ఎందుకు వాయించావు, ఎవరి కోసం వాయించావు? ఇప్పుడు దేవుడు నేను విడిపించాడు, ఇప్పుడు ఎందుకు వాయించావు? చూడండి, ప్రభు అతని జీవితంలో కార్యం చేశాడు. దాని కొరకు దాదాపు సాధనంగా మాత్రమే వాడుకున్నాడు. అందుకే ఎవరిపైనైతే పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉంటాడో వారు దేవుని శక్తి సాధనాలుగా వాడబడతారు. అందుకే విశ్వాసులందరినీ దేవుడు పరిశుద్ధాత్మతో నింపి వారిని నివసించాలని, వారితో ఉండాలని, వారి మీద నిలిచి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దిస్ ఇస్ గాడ్స్ డిజైర్, దట్ హీ వాంట్స్ టు కమ్ అపాన్ యూ అండ్ ఎంపవర్ యూ ఫర్ ద సర్వీస్. దేవునికి స్తోత్రం. దాని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, కిందికి మనం చూసుకుంటే దేవుని బిడ్డల ప్రభు యొక్క హితవచనమును దేవునికి స్తోత్రం ప్రకటించుట కొరకు, టు ప్రొక్లెయిమ్ ద యాక్సెప్టబుల్ ఇయర్. అది 50th ఇయర్. ఎలాగైతే పెంతెకోస్తు అన్నది 50వ దినము, 50 సంవత్సరాలు ఏంటిదంటే బానిసలుగా ఉన్నవాళ్ళు పూర్తిగా వారు విడుదల పొందే దినమై ఉంటుంది. బానిసత్వంలో, చెరలో, కట్లలో జీవించు వారు విడుదల పొందే దినం. ఇశ్రాయేలు ప్రజలు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ వాళ్ళ యొక్క ఆస్తిని అమ్మేసారనుకోండి, 50 సంవత్సరాల తర్వాత దే కెన్ క్లెయిమ్ ఇట్ బ్యాక్. దేవునికి స్తోత్రం. అనగా వారికి దేవుడు ఏం చేశాడంటే పూర్తి వారికి విడుదలను అనుగ్రహించేవాడిగా దేవుడు ఉంటున్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీ పైన వచ్చినప్పుడు విశ్వాసుల జీవితాల్లో, మనుషుల జీవితాల్లో నిజమైన స్వాతంత్రం. అందుకే 2 కొరింథీ
13వ అధ్యాయం 17 వచనంలో రాయబడి ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వాడంటే ప్రభువే ఆత్మ. ప్రభు ఆత్మ ఎక్కడైతే నిలిచి ఉంటాడో అక్కడ స్వాతంత్రం. దేవునికి స్తోత్రం. The Lord is the Spirit. Where the Spirit of the Lord is there is liberty. 100% liberty. ఆ లిబర్టీ గురించి ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు దేవుడు బిడ్డలారా, కిందికి గమనిస్తే ఎవరైతే దుఃఖిస్తుంటున్నారో వారికి దేవుడు ఓదార్పును కలిగిస్తాడు నీ ద్వారా. పరిశుద్ధాత్మను దుఃఖించు వారికి ఓదార్పును. తర్వాత సియోనులో ఎవరైతే దుఃఖిస్తుంటున్నారో వారందరినీ ఓదార్చేవాడిగా ఉంటున్నాడు. సియోనుగా అనగా ప్రభు యొక్క సంఘము. విశ్వాసులుగా మన జీవితంలో దేన్ని బట్టైనా కానీ దుఃఖము, వేదన మనకు కలుగుతూ ఉంది. కొన్నిసార్లు పరిస్థితులు బట్టి విశ్వాసులు దుఃఖము, వేదనలో వెళ్తూ ఉంటారు. వారిని విడిపించేవాడిగా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నాడు. దేవుడు తర్వాత కిందికి రాయబడి ఉంటుంది 3వ వచనంలో, టు గివ్ దెమ్ బ్యూటీ ఫార్ యాషెస్. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇతరుల జీవితాల్లో, మా జీవితంలో నిరీక్షణ లేదు, ఇక మేము నిరీక్షణ కోల్పోయి పూర్తిగా బూడిది స్థితిలో మేము ఉన్నాము. బూడిద ద్వారా ఏదైనా చేయగలమా అంటే నిరీక్షణ లేని పరిస్థితి అన్నమాట. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే ఆ నిరీక్షణ లేని స్థితిని తొలగించి వారిని చక్కగా అలంకరిస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నిరీక్షణను కలిగించేవాడిగా దేవుడు ఉంటున్నాడు. దేవుడు ద్వారా అదే కాకుండా ఆనంద తైలమును మనకు అనుగ్రహిస్తాడు. ఆనంద తైలము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. తర్వాత భారభరితమైన ఆత్మకు బదులుగా స్తుతి వస్త్రము. అందుకే ఎవరైనా కానీ అభిషక్తులు ప్రార్థన చేస్తున్నా కానీ, ఆరాధన వినిపిస్తున్నా కానీ, వాక్య భాగం చెప్తున్న సమయంలో ఆ రిలీఫ్ వస్తుంది మనకు. స్పిరిట్ ఆఫ్ హెవీనెస్ అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రవేశించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారు దేవుణ్ణి స్తుతించకుండా ఉండటానికి వస్తారు. దేవుడి ద్వారా భారభరితమైన ఆత్మ వచ్చినప్పుడు ప్రార్థించాలని, స్తుతించాలని, బైబిల్ చదవాలని, స్పిరిచువల్ యాక్టివిటీస్ ఏది చేయాలని అనిపించదు. ఇది ఒక వైపు. రెండో వైపు చూసుకుంటే భారభరితమైన ఆత్మ నిలిచినప్పుడు నీవు నీ సొంత పనులు కూడా చేసుకోవాలని అనిపించదు. ఉద్యోగం చేసుకున్నా కానీ యు ఫీల్ లెథార్జిక్, లేజీ. ఎందుకంటే భారభరితమైన ఆత్మ నిలిచి ఉంటుంది. అది ఒక్క దినమై అయితే అది వేరు. కానీ కొందరి జీవితాల్లో అలాగనే అరే పంచేరా లేవురా అలాగనే ఉంటారు. అస్సలు వాళ్ళు ఏ పని చేయరు. మీకు ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఇద్దరు బ్రదర్ విజయవాడలో వాళ్ళిద్దరు బైబిల్ కాలేజ్ చేశారు. బైబిల్ కాలేజ్ చేసిన తర్వాత వాళ్ళ మమ్మీ స్కూల్ టీచర్, హెడ్ మిస్ట్రెస్గా రిటైర్డ్ అయ్యింది. ఆమె ప్రతిరోజు పిల్లలకి ఆమె కావాల్సిన వంట వండేది. బ్రేక్ఫాస్ట్, లంచ్ వండిన తర్వాత లేపేది. నాన్న ఇది భోజనం వండాను, టేబుల్ మీద ఉంది, ఆ టేబుల్ మీద భోజనం తినేది. వాళ్ళు పడుకొని ఉండేవాడు. ఎప్పుడూ లేచేవాడు, తినేవాడు, మళ్ళీ పడుకునేవాడు. వాళ్లకు 40 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఉద్యోగానికి పోలేదు, ఏది చేయలేదు. వర్ణించబడిన వాడు. రోజున విజయవాడలో మీటింగ్స్ జరుగుతున్నాయి. ఒక చర్చ్, న్యూ కవెనెంట్ చర్చ్ అనేసి. ఆ న్యూ కవెనెంట్ చర్చ్లో దేవుడి సేవకులు మేము ముగ్గురు వెళ్ళాము. అలా ఉన్నప్పుడు ఒక్కడు వచ్చాడు మీటింగ్కి. ఆ ఇద్దరు సహోదరులు పూర్తి నిద్రపోయారు. మాతో పాటు ఈ అనంతపూర్ ధర్మవరం ప్రాంతానికి అక్కడి నుంచి మీటింగ్స్కి వచ్చేసారు. ఆ రోజున ప్రభు కార్యాన్ని జరిగించారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద ఎందుకు నిలిచి ఉంటాడు అంటే చాలామంది జీవితాలు ఈ భారభరితమైన ఆత్మచేత పట్టబడిన వారిని చూసినప్పుడు సోమరులుగా కనబడతారు. వారిని చూసినప్పుడు నిద్రపోతులుగా కనబడతారు. వారి జీవితంలో ఏ పని కూడా వారు చెయ్యరు. కనుక సామర్థ్యత లేదా అంటే వారికి ఎంతో సామర్థ్యత ఉంది, బలం ఉంది, చేయగలరు. కానీ వాళ్ళు చెయ్యకుండా ఆ స్వభంతడానికి పట్టబడిన వారిగా ఉంటారు. మన జీవితంలో దానికి కారణం ఏంటిదంటే భారభరితమైన ఆత్మ
విశ్వాసుల్లో కూడా ప్రవేశించడానికి దుష్టుడు ప్రయత్నం చేస్తాడు. కానీ మన జీవితంలో ప్రభు తన అభిషేకం ద్వారా నిన్ను ఆత్మతో నింపి నీపైన పరిశుద్ధాత్మదేవుడు నిలిచి ఉండి నిన్ను వాడుకుంటాడు. కనుక విశ్వాసులుగా ఈ రోజున మనం ఇది ఎందుకు నేర్చుకుంటున్నామంటే, పరిశుద్ధాత్మదేవుడు మన మీద నిలిచి ఉన్నప్పుడు మనము ప్రభుకు సాధనాలుగా వాడబడాలి. హల్లెలూయా. ప్రభుకు సాధనాలుగా వాడబడాలి. వాడబడకుండా మనం ఉండిపోకూడదు. కనుక ప్రభా నన్ను వాడుకో, పరిశుద్ధాత్మదేవా నీవు నాలో ఉన్నావు, నాతో ఉన్నావు, నా మీదికి రా పరిశుద్ధాత్మదేవా అన్న హృదయంతో ప్రభు వైపు చూసినప్పుడు ఆయన నిన్ను ప్రత్యేక రీతిలో అభిషేకిస్తాడు. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. బలలో పాల్గొన్నారు. ఈరోజు మరొక విషయం వ్యక్తమై భారమైన ఆత్మ గురించినటువంటి నీ లేఖనానుసారంగా యెషయా గ్రంథంలో అయిన ప్రభువా నేను స్పష్టంగా మీరు మాతో మాట్లాడాను ప్రభువా. ఈరోజు నాయన ప్రభువా సర్వమానవారి విషయంలో నాయన తండ్రి ఇటు ఆత్మ ఉండకూడదని నాయన ప్రభువా, నాయన ప్రభువా నీవు శిలువ ద్వారా గొప్ప కార్యము జరిగించి మానవునికి విడుదల విమోచన కలిగించిన మా దేవుడు, అటు విమోచన కలిగించిన మా దేవుడు మీద నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ నీ లేఖనానుసారముగా మా ఆత్మీయ జీవితాలను సరిచేసుకుంటూ ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ మా కొరకై నేనుగా అప్పగించుకున్న నీ అమూల్యమైన శరీరం మీదకి నీ రక్తం మీదకి సంగముగా వేస్తుండగా ప్రభువా మా కొరకు ఉన్న ఈ శ్రేష్టమైన నిబంధన ఆశీర్వాదం మాత్రలో పాల్గొంటుండగా మా హృదయాన్ని సిద్ధపరిచి మా కొరకు ఇవ్వబడిన ఈ నీ శరీరమును బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభువుని యేసుక్రీస్తు వారు తన పగిపు రాత్రి కాల్చుకో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని పిలిచి ఇది మీ కొరకు నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయించుకున్నాను. ఆ ప్రకారం ఈ రోజు పిమ్మట ఆయనకు పాత్రకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది సర్వమానవారి నిమిత్తము చెల్లించబడుతున్న అమూల్యమైన నూతన నిబంధన రక్తం ప్రభువా, ఇది శరీరమును బట్టి నిరక్తమును బట్టి సంగమగానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అయా అనేక దినముల నుంచి ఆయన ప్రభువా అనేక విషయాలు లేఖనానుసారముగా మీరు మాట్లాడుతూ ఈ చివరి దినాల్లో నాయన ప్రభువా నీ రాకడ కొరకై మమ్మల్ని సంసిద్ధపరుస్తూ నాయన ప్రభువా అనుదినము మానకని సన్నిధానములో ఇటు రీతిగా వేకువోత్సాహమును కూడుకొని నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ప్రభువా నా తనని నీవు చేసిన నిబంధన ఆశీర్వాదము పాత్రలో ప్రతిదినము మానక నాయన ప్రభువా నీవు కృప చూపుచు నాయన నీ బలులు పాల్గొంటూ నీవు ఇచ్చిన కొరకై వదనాలు. అయా నా యొక్క శరీరము నిజమైన ఆహారము, నా రక్తం నిజమైన పానీయమునై ఉన్నదని నీవు లేఖనానుసారముగా వాగ్దానం చేస్తావు. అటు లేఖనానుసారముగా నీకు కృతజ్ఞత స్తుతులు మేము చెల్లిస్తూ నాయన ప్రభువా నా తండ్రి జీవమై ఉన్న ఈ నీ శరీరమును బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ప్రభువా మాకు ఇవ్వబడిన ఈ శ్రేష్టమైన నిబంధన కలిగిన ఆశీర్వాదం పాత్రను బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ప్రేమ దేవుని సంగమా మన చేతుల్లో ఉన్న యేసయ్య శరీరమును బట్టి సంగముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంగముగాను ఏకముగాను ఆయన శరీరంలో పాల్గొన్నాము. మన చేతుల్లో పాత్ర ఆశీర్వాదం పాత్ర నీ కొరకై నా కొరకై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చివరి ఆఖరి రక్త పొట్టు వరకు కార్చిన నిబంధన ఆశీర్వాదం పాత్ర. అటు పాత్ర కలిగిన మనము ప్రభువుకు కృతజ్ఞత చెల్లిస్తూ సంగముగాను ఏకముగాను ఆయన రక్తంలో పాల్గొన్నాము. పరిశుద్ధ మా దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈరోజు నీ సన్నిధిలో గడిపిన ఈ సమయాన్ని ఆయన ప్రభువా తండ్రి మీరు గొప్పగా మాకు ఇచ్చినందుకై నీ మహిమ
నీ మహిమకు కీర్తి కలుగుటకై నీవు ఇచ్చిన ఈ దినమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ లేఖనానుసారముగా తండ్రి ఇది యెహోవా చేసిన దినము కనుక సంతోషించి ఉత్సాహించమన్నారు ఆయన. ప్రభువా, సంతోషిస్తూ ఉత్సాహిస్తూ నీ సన్నిధానములో నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరచడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు స్తోత్రాలు. ఈ దినమందు ధ్యానించుకోబడిన లేఖనానుసారమైన నీ మాటలు నీ వాగ్దానములను ప్రభా ఈ దినమంతయు మేము ధ్యానిస్తూ నాయన ప్రభా తిరిగి రేపు ఉదయకాల సమయంలో కలుసుకునేంత వరకు నీ కృప దయచేయమని వెళుతున్నాం. ఈ దినమున వివాహ దినాన్ని జన్మదినాన్ని జరుపుకున్న బిడ్డ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ దినమున ఆయన ప్రభా ఎదుగున తండ్రి ఈ ఉదయకాలపు ఆయన ప్రభా కమ్యూనిటీ సర్వీసులో ఆయన ప్రభా తండ్రి పరిశుద్ధాత్మదేవ ఏదైతే అంతరాయముగా ఉంటుందో నాయన ప్రభా అంతరాయాన్ని తొలగించండి, ఆటంకాలను తొలగించండి ప్రభా. అయా ఆన్లైన్లో ఉంటున్న బిడ్డలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నాయన ప్రభా వారు మాతో కలిసి నేను ఆరాధిస్తూ స్తుతిస్తూ మహిమపరుచుతుండగా నాయన ప్రభా ఆటంకమును తొలగించి నాయన ప్రభా రేపటి దినం నాయన ప్రభా మేమందరం నీ సన్నిధానంలో కలుసుకొని నేను స్తుతించి ఆరాధించి మహిమపరిచే భాగ్యాన్ని మీరు మాకు దయచేస్తారు. నమ్ముతూ విశ్వసిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. మన తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సకల ఆశీర్వాదములు సకల పరిశుద్ధులు కూడించిన మనకును సదా ఆయనకు పుత్రుడై నడిపించును గాక.